హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ అలర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఏపీ ఎస్ఎస్డిసి నుంచి టైఅప్ అయ్యి వేరియస్ కంపెనీస్ మనకి ఫ్రెష్ ఓపెనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను ఈ ఓపెనింగ్స్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవేంటంటే మనకి రాష్ట్రం నలువైపులా కూడా మనకి క్యాంపస్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఈ వీడియోని మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూసి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మనం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాం. అట్లాగే మీకు గనక నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇది అనంతపురంలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట. వీళ్ళు టెలిమార్కెటింగ్‌లో అయితే ఫీమేల్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. నంబర్ ఆఫ్ పొజిషన్స్ 10 అయితే ఉన్నాయి. ఫ్రెషర్స్ అట్లాగే ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక సాలరీ చూసుకున్నట్లయితే వీళ్ళు 9,000 పర్ మంత్ అయితే ఇస్తారనమాట. ఇక మీకు ఇంటర్వ్యూ హెచ్ఆర్ రౌండ్ జస్ట్ ఓపెన్‌గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు సాయి ఆర్కేడ్స్, ఇది బిసైడ్ రెనాల్డ్ షోరూమ్ అనంతపూర్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం లేడీస్‌కి మాత్రమే గమనించండి. ఓకే. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి 29th జాన్యువరి వరకు అయితే ఓపెన్‌లోనే ఉంటాయి. నేనైతే ఇక ఈ ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇక్కడ ఉంది. దీన్నైతే మీరు కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇదొచ్చేసి మనకి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడలో అయితే ఉంటుంది. ఎవరైతే సేల్స్ అండ్ గెస్ట్ రిలేషన్స్ ఈ పోస్ట్‌లో అయితే జాబ్ చేయాలని అనుకున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ చూస్తే ఇది ఇంటర్మీడియేట్ అట్లాగే గ్రాడ్యుయేషన్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మేల్ అండ్ ఫీమేల్ బోత్ అయితే అప్లై చేసుకోవచ్చు, గమనించండి. ఇక ఫ్రెషర్స్‌కి అయితే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక 20-25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇక సాలరీ విషయానికి వస్తే కనుక మీకు మంచి సాలరీ అయితే ఇస్తామని చెప్తున్నారు. 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి నేను చెప్పినట్టుగా ఇదేంటంటే ఏలూరు, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం. మీకు ఈ 4 ఏరియాస్‌లో అయితే మీకు జాబ్‌ని అలాట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మేల్స్‌కి అయితే మాత్రం ఫీమేల్స్‌కి అయితే ఫుడ్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక రిజిస్ట్రేషన్స్ అనేవి ప్రెజెంట్ ఓపెన్‌లోనే ఉన్నాయి. ఇక మీకు ఇచ్చారు చూడండి, ప్రెజెంటబుల్ అండ్ హైట్ అప్రాక్సిమేట్లీ 5 to 6 ఫీట్ అయితే ఉండాలని అయితే చెప్పారనమాట. మీకు వెన్యూ వచ్చేసి లబ్బిపేట, విజయవాడలో అయితే ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఇక ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు ఫిబ్రవరి 2 ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ శ్రీనివాస్ గారి నెంబర్ అట్లాగే సుధాకర్ గారి నెంబర్ ఉన్నాయి, మీరైతే కాల్ చేసి తెలుసుకోండి. ఓకే. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఇదేంటంటే మనకి విజయవాడలో అయితే ఉంటుందన్నమాట. సిఆర్‌డిఏ రీజియన్ అని చెప్పి అయితే ఇచ్చారు. ఇక మీకు డేట్ వచ్చేసి 29th జనవరి ఇంటర్వ్యూ జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే మీకు వేరియస్ కంపెనీస్ అనేవి మీకు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇదేంటంటే కంపెనీసు ఇక్కడ చూడండి, ఎర్త్ టెక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ, అట్లాగే ఇన్నోవ్ సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, అట్లాగే హెచ్ఆర్ స్క్వేర్ ఎల్ఎల్పి అనే కంపెనీ. మీకు ఈ 3 కంపెనీలు కూడా వేరియస్ పొజిషన్స్‌లో అంటే క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్స్, హెల్పర్స్ కింద ఇట్లాగా ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్స్‌ని, అట్లాగే బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్స్‌ని ఇట్లాగేంటంటే వేరియస్ లొకేషన్స్‌లో అయితే తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ కెమిస్ట్‌లను, సేల్స్ రిప్రజెంటేటివ్స్‌ని కూడా తీసుకుంటున్నారు చూడండి. ఇక క్వాలిఫికేషన్ చూస్తే బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ ఏ అయిన వాళ్ళకి, అలాగే ఐటీఐ, డిప్లొమా, ఈసీఈ అయిన వాళ్ళకి ఫ్రెషర్స్‌కి అయితే ఆపర్చునిటీ. అట్లాగే ఇంటర్మీడియేట్ అలాగే డిగ్రీ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మినిమమ్ 3 ఇయర్స్ కనుక మీకు సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు దీన్ని తీసుకుంటారు. ఇక సాలరీ కూడా మంచి సాలరీ చూడండి. 18,000 నుంచి 25,000 వరకు అయితే సాలరీ ఇస్తారనమాట. ఎక్స్పీరియన్స్డ్ బేస్ అయ్యి సాలరీ ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు అడిగారో వారికైతే సాలరీ కూడా మంచిగానే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, దాదాపుగా అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళకి కూడా ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, టోటల్‌గా మీకైతే చూడండి, ఇక్కడ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరికీ అయితే ఇది ఆపర్చునిటీ వస్తుంది. ఇక 15,000 నుంచి 20,000 వరకు అయితే మీ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇస్తారు. టోటల్‌గా 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ మీరు హెచ్ఆర్ స్క్వేర్ ఎల్ఎల్పిలో చూస్తే వీళ్ళు ఇంటర్మీడియట్, అలాగే బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్ ఫార్మా కంపెనీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే బోత్ ఎక్స్పీరియన్స్ అట్లాగే ఫ్రెషర్స్‌కి అయితే తీసుకుంటున్నారు. ఇక సాలరీస్ కూడా మీకు 11,000 నుంచి 12,000 ఇస్తారు. అట్లాగే ఇన్సెంటివ్స్ అనేది 4,000 ఉంటుంది. అట్లాగే మీకు పూణే లొకేషన్. ఇక వీళ్ళు ఏంటంటే మీకు ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. టోటల్‌గా ఇవైతే 260 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మీరైతే గమనించండి. ఇక ఎవరైతే 18-35 ఇయర్స్ ఉన్నారో వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి త్రూ అవుట్ తెలంగాణ, అట్లాగే ఏపీ, మాక్సిమం ఏపీ అయితే ఉన్నాయి. అట్లాగే పూణేలో కూడా అయితే జాబ్ అయితే ఉంది. ఇక
సో, మనకి విజయవాడ, గుంటూరు, నూజివీడు, ఉయ్యూరు, తిరువూరు, ఇలా గుంటుపల్లి, భవానీపురం, గుడ్లవల్లేరు, మచిలీపట్నం, పామర్రు, గుడివాడ, హైదరాబాద్, పూణే. సో, ఈ లొకేషన్స్ అయితే మీకంతా ఉంటుంది. ఇక సో, మీకు ఇంటర్వ్యూ వచ్చేసి కెరీర్ వాక్ బిసైడ్ రాజ్ టవర్స్, ఏలూరు రోడ్, గవర్నర్‌పేట్, విజయవాడలో అయితే జరుగుతుందనమాట. మీరందరూ కూడా సో, రిజిస్టర్ అయితే చేసుకోండి. ఇక మీకేదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్స్‌కి కాల్ చేసి క్లారిఫై చేసుకోండనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో, ఇదేంటంటే మనకి విస్టాన్ నెక్స్ట్ జెన్ నుంచి అది రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి బీటెక్కో, ఎంటెక్కో సో, వారికైతే మనం చెప్పుకోవచ్చు. సో, ఎలిజిబిలిటీ చూస్తే మీరు ఇక్కడ చూడండి. ఈసీఈ, ట్రిపుల్ ఈ ఎవరైతే చేశారో అట్లాగే ఎంటెక్కో ఎవరైతే ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో చేశారో సో, వాళ్ళకైతే ఈ ఓపెనింగ్స్ అనేది ఇచ్చారు. ఇక జాబ్ రోల్ చూసుకున్నట్లయితే మీరైతే చూడండి. సో, ఈ జాబ్ రోల్స్ ప్రకారం మీరైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ రిజిస్ట్రేషన్ లింక్‌నైతే మీరు ఎంటర్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ చూసుకున్నట్లయితే వీళ్ళు 30th జనవరి వరకైతే మాత్రం ఉంటుందన్నమాట. ఇక కాంటాక్ట్ నంబర్ అయితే ఇచ్చారు. మీరైతే గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ చెప్పాను నేను, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే 1000+ పోస్టులు అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. సో, అలాగే ఏంటంటే ఇది ఒక 50, 50, 50 అంటే ట్రైనీ ఆపరేటర్స్‌కి అట్లాగే డిప్లొమా ట్రైనీ ఆపరేటర్స్‌కి అయితే ఎవరైతే సో, మనకి ఆ డిప్లొమో అలాగే ఐటీఐ ఫినిష్ చేశారో, అలాగే ఇంటర్మీడియేట్ ఫినిష్ చేసిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 10,000-11,500 సాలరీ అయితే ఇస్తారనమాట. మీరు గనక ఈ క్వాలిఫికేషన్‌లో ఉంటే అప్లై చేసుకోండి. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి నాయుడుపేట, నెల్లూరు అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక సరే నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే డిప్లొమాతో పాటు ఎవరైతే బీటెక్ ఫినిష్ చేశారో వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉండదు. కేవలం ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారనమాట. మీకు ఫిబ్రవరి 1 వరకు అయితే రిజిస్ట్రేషన్స్ ఓపెన్‌లో ఉంటాయి. మీరైతే డౌట్స్ ఉంటే ఈ చెన్నై గారికి అట్లాగే గిరిబాబు గారికి ఫోన్ చేసి మీరు క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. సో, ఇది కూడా ఆల్రెడీ చెప్పాను నేను, హిటాచీ నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో, వీళ్ళు ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే కేవలం ఫీమేల్స్‌ని మాత్రమే తీసుకుంటారు ట్రైనీ అసోసియేట్స్ కింద. ఫ్రెండ్స్ ఫీమేల్స్ ఎవరైతే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అట్లాగే మెకానికల్, ఆటోమొబైల్, మెకాట్రానిక్స్ సో, దీంట్లో అయితే ఫినిష్ చేశారో సో, వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ మీకు 13,400 అయితే ఇస్తారనమాట. 30 పొజిషన్సే ఉన్నాయి. సో, మీరు షిఫ్ట్‌ల ప్రకారం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక జాబ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మీకు చూడండి, హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ చెన్నై అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ మీరైతే సెలెక్ట్ అయితే గనక వీరి ద్వారా మీరైతే చెన్నైలో పోస్టింగ్ అయితే చేయబడుతుంది. ఫ్రెండ్స్ ఇక రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్‌లోనే ఉన్నాయి. మీరైతే గమనించండి. ఓకే, ఇక నెక్స్ట్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి వేరియస్ ఈ స్కిల్ డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇవేంటంటే మనకి దగ్గరగా రాబోయే రోజుల్లో అంటే 29th జనవరి అట్లాగే సో, ఫిబ్రవరి 1, 30th జనవరి, ఫిబ్రవరి 2 సో, మనకి ఈ 4 రోజుల్లో కూడా వేరియస్ ప్లేసెస్‌లో అయితే మనకి వాళ్ళు మనకి కండక్ట్ చేస్తున్నారు. సో, చూసుకున్నట్లయితే కడప, అట్లాగే సీఆర్‌డీఏ రీజియన్‌లో, గుంటూరులో, చిత్తూరులో, కృష్ణా జిల్లాలో అనమాట. ఇవి చూద్దాము వన్ బై వన్. సో, ఫస్ట్ వచ్చేసి కడపలో చూసుకుంటే వీళ్ళు స్కిన్ కలెక్టర్ డ్రైవ్ కనెక్ట్ చేస్తున్నారన్నమాట. 29th జనవరి అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయితే జరుగుతుందనమాట. సో, వీళ్ళు కియా మోటార్స్ నుంచి అయితే వస్తున్నారు. సో, వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. మీకు డేట్ వచ్చేసి 29 జనవరి అయితే ఇచ్చారు. మీరైతే గమనించండి ఒక్కసారి. సో, ఎవరైతే శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ నియర్ బై మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా ఉంటే సరే వాళ్ళనైతే ఒకసారి కనుక్కోండి. సో, ఒకవేళ కనుక వాళ్ళు ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేస్తే మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే వెళ్ళండి అనమాట. ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే డిప్లొమా అని ఇచ్చారనమాట. మీకు స్టార్టింగ్ సాలరీ కూడా 14,000 అయితే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, 18-25 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సో, ఈ జాబ్స్ అప్లై చేసుకోవడానికైతే నేను లింక్ అనేది స్టార్టింగ్‌లో చూపించాను. సో, ఆ లింక్‌ని మీరైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది క్లిక్ చేసి మీరైతే ఈ పోస్ట్‌లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ అయితే చూద్దాము. సో, సీఆర్‌డీఏ స్కిల్డ్ కనెక్ట్ డ్రైవ్ గనక చూసుకున్నట్లయితే సో, వీళ్ళేంటంటే మనకి ఏలూరు రోడ్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో, టోటల్‌గా మనం చూసుకున్నట్లయితే మీరు సో, 5 కంపెనీస్ అనేది రావడం జరిగింది. దీంట్లో హెచ్ఆర్ స్క్వేర్ అలాగే ఇన్నోవ్ సోర్స్ అలాగే ఎర్త్ టెక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఈ 3 అయితే మనకు వస్తున్నాయన్నమాట. వీళ్ళు 29th జనవరిన అయితే మనకి ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో, మీకు ఆ పర్టిక్యులర్‌గా వేరియస్ జాబ్ రోల్స్‌లో క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇక్కడైతే ఉంది చూడండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వాళ్ళకి వీళ్ళందరికైతే ఇక్కడ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మీరైతే గమనించండి. ఇంట్రెస్టెడ్‌గా ఉంటే గనక అప్లై చేయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు సో, విజయవాడ ఉంటుంది. అట్లాగే గొడ్లవల్లేరు, మచిలీపట్నం ఇందాక చెప్పాను కదా! సేమ్ యాజ్ యూజువల్‌గా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరు జాబ్ డ్రైవ్ అనమాట ఇది.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మీకు చాలా కంపెనీస్ అంటే అప్రాక్సిమేట్‌గా 10 కంపెనీస్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో, దాంట్లో మీరు చూడండి ఫ్లెక్స్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే హీరో మోటోకార్ప్, అమర్ రాజా, స్వాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైవేట్ సైన్సెస్, అట్లాగే మీకు మాల్టెక్ సొల్యూషన్స్, సో, జాసిల్ లిమిటెడ్, అలాగే మీకు చూసుకుంటే బిగ్గర్స్ రిటైల్ కంపెనీ, రిలయన్స్ జియో, హెచ్‌డిఎఫ్‌సి, అపెక్స్ సొల్యూషన్స్. సో, వీళ్ళందరూ అయితే మీకు ఇంటర్వ్యూస్‌కి వాళ్ళు అక్కడికైతే వస్తారు. ఇక మీకు డేట్ వచ్చేసి మీకు 30th జనవరి అయితే ఇచ్చారనమాట. లొకేషన్ వచ్చేసి మీకు గుంటూరులో అయితే ఉంటుంది. ఇది అశోక్ నగర్, గుంటూరు అనమాట. సో, మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. సో, దీంట్లో ఏంటంటే డిప్లొమో అట్లాగే ఐటీఐ గ్రాడ్యుయేషన్, సో, వీళ్ళకైతే ఆపర్చునిటీ అయితే ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో, ఇదొచ్చేసి మనకి ఇది ఆల్రెడీ చెప్పాము. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి అది చిత్తూరు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది మనకి తిరుపతిలో అయితే ఉంటుంది. ఇక్కడ ఈకార్ట్ లాజిస్టిక్స్ వాళ్ళైతే వచ్చి మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, ఇది ఫిబ్రవరి 1 తారీఖు అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనమాట. లొకేషన్ వచ్చేసి ఎస్వై యూనివర్సిటీ ఫస్ట్ గేట్ మోడల్ కెరీర్ సెంటర్. సో, ఏపీఎస్ఎస్‌డిసి డి బ్లాక్ తిరుపతి. ఇక్కడికైతే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇక జాబ్ చూసుకున్నట్లయితే వీళ్ళు డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నారనమాట. సో, 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఇక సాలరీ చూస్తే మీకు 12,000 అయితే ఇస్తారు. జాబ్ లొకేషన్ వచ్చేసి తిరుపతి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయము, మీరు 10th క్లాస్‌తో పాటుగా మీకు ఎల్ఎల్ఆర్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. అదైతే మీరు గమనించండి. ఫ్రెండ్స్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై దిస్ పోస్ట్. ఇక నెక్స్ట్ కృష్ణా స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌లో గనక చూసుకుంటే వీళ్ళు ఫిబ్రవరి 2న ఉయ్యూరులో, అంటే మన ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఉయ్యూరులో అయితే కండక్ట్ చేస్తారనమాట. సో, మీకు ఈ కంపెనీస్ అనేవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో సో, వాళ్ళు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిన వాళ్ళందరికీ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. సో, మోహన్, స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అట్లాగే టీమ్ లీజు, హీరో మోటార్ కార్ప్, అట్లాగే నవత ట్రాన్స్‌పోర్ట్, రిలయన్స్ నిప్పాన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, అట్లాగే రిలయన్స్ జియో. సో, వీళ్ళందరూ కూడా మీకొచ్చి అక్కడికైతే ఇంటర్వ్యూస్‌ని కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, సాలరీ చూడండి 8,000 నుంచి 14,500 వరకైతే ఉన్నాయి. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు నెల్లూరు శ్రీ సిటీలో అయితే ఉంటుంది. అట్లాగే మీకు వేరియస్ పొజిషన్స్ నూజివీడు, గుడివాడ, కైకలూరు, సో, ఇలాగైతే ఉంటుందనమాట. అట్లాగే మీకు మల్లవల్లి, రేమల్లె, విజయవాడ, సో, ఇదైతే జాబ్ లొకేషన్స్ చూడండనమాట. ఓకే ఫ్రెండ్స్. సో, డిస్క్రిప్షన్ చూడండి. ఇక్కడ మీకు ఇక రిమైనింగ్ ఏవైనా సరే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్, అట్లాగే ఇన్సెంటివ్స్ అవన్నీ అయితే ఇక్కడైతే క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజైతే టోటల్‌గా మనకి ఇప్పటి వరకు కూడా ఉన్న ఏపీఎస్ఎస్‌డిసి నుంచి టై అప్ అయిన వేరియస్ జాబ్ కనెక్ట్ డ్రైవ్స్ అయితే చెప్పాను. సో, మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా మీతో పాటు అప్లై అయితే చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్. సో, కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.